ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎవరైనా ఎప్పుడైనా వందే భారత్ ట్రైన్ ఎక్కారా? ఒకవేళ ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇందులో మెయిన్గా నేను ఫుడ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. హైదరాబాద్ టు తిరుపతి ఇలా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రైన్ ఎక్కువగా ఏ స్టేషన్లో కూడా ఆగదు కాబట్టి. అండ్ అలాగే మనకి ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అని పడతాయి. మనం టికెట్ రిజర్వ్ చేసుకునేటప్పుడు మనకి ఇంక్లూడింగ్ ఫుడ్ అనేది వస్తుంది అక్కడ ఛార్జెస్తో కలిపి. సో లాంగ్ జర్నీకి అయితే కొంచెం బెనిఫిట్ అని చెప్పొచ్చు. అదే షార్ట్ జర్నీ గుంటూరు టు విజయవాడ లేదంటే గుంటూరు టు హైదరాబాద్ టు గుంటూరు ఇట్లాంటి షార్ట్ జర్నీ అప్పుడు మనకి టైమింగ్స్ని బట్టి మనకి ఇక్కడ ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు కాబట్టి మనం వెళ్ళే జర్నీ యొక్క డిస్టెన్స్ని బట్టి ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మనకి టైమింగ్స్ బట్టి టీ టైంలో టీ, టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. టేస్ట్ కూడా బాగుంటుంది.